హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఒక మంచి వ్లాగ్ తోటైతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఏమీ లేదండి, దసరా నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా. సో దసరా నవరాత్రులు నేను పూజ ఫస్ట్ డే ఎలా చేసుకున్నాను అండ్ అలాగే అంతకు ముందు నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. వ్లాగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందులోనూ కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు తెలిసినవి. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి దసరా నవరాత్రులు స్టార్టింగ్ ముందు రోజు అనమాట. ఆ రోజు నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ముందైతే రైస్ అయితే కడిగేసానండి. ఇంకా బియ్యం కడిగేసి ఒక 5 మినిట్స్ నానపెట్టేసి తర్వాత ఎసరు పోసి స్టవ్ మీద అయితే పెడతానమాట. బియ్యం నానటం వల్ల అన్నం అనేది మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అండ్ అలాగే చాలా చాలా బాగుంటుంది కూడా. ఆ తర్వాత వచ్చేసి బంగాళదుంపలను అయితే ఫ్రై చేసేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటికి పోపు అయితే పెడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి పోపు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఉల్లిపాయ అయితే వేయడం లేదనమాట. ఎందుకంటే సాటర్డే కదండి, ఆ రోజు బాబు అయితే వస్తున్నాడు అనమాట హాస్టల్ నుంచి. నెక్స్ట్ మండే కదా, ఆదివారం కదా వస్తున్నాను అని చెప్పని అన్నాడు. ఇంకా తను వచ్చేసి ఫ్రై అయితే చేయమన్నాడు అనమాట. ఇంకా తన కోసం అని చెప్పి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ వేయొద్దు మమ్మీ అని చెప్పాడు. అందుకని చెప్పని ఇంకా ఆనియన్ అది వేయకోకుండా వెల్లుల్లి రెబ్బలను వేసి ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేశానండి. ఫ్రై అయితే చాలా బాగుంది. బాబు రాడనుకొని మాకు ముందుగా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ములక్కాయ టమాటా కర్రీ అయితే చేశాను. ఇది ఎలా చేశాను ఏంటి అన్నది కావాలంటే షార్ట్స్లో ఉందండి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా 2 కర్రీస్ అయితే చేసేసానండి. తర్వాత వచ్చేసి ఇక వైట్ రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ అయితే దింపేసి భోజనానికి అన్ని వంట అయితే రెడీ చేశానండి. ఇంకా బాబు వస్తున్నాడు కదా అని చెప్పని గులాబ్ జామ్ ప్యాకెట్ ఇంట్లో ఉంటే అది చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఇది మొన్న పాప బర్త్డేకి అయితే చేయాలండి. ఇంకా ఆ రోజు కుదరక చేయలేదన్నమాట. ఎందుకనోనండి, ఇంట్లో ఉండేదే నలుగురం, ఒక్కళ్ళు లేకపోయినా సరే ఏమీ చేయబుద్ధి కావట్లేదు, తినబుద్ధి కావట్లేదు, వండబుద్ధి కావట్లేదు. ఇంకా సరే బాబు వస్తున్నాడు కదా, ఇక నలుగురం ఉన్నాం కదా, కొంచెం స్వీట్ తిన్నట్టు ఉంటుందని చెప్పని ఇంకా పాప కూడా చేయమంది, అన్నయ్య వస్తున్నాడు కదా చెయ్యమ్మా అని. ఇంకా ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. గులాబ్ జామ్ చేయడానికి నేను పర్ఫెక్ట్ కొలతలతోటి ఒక వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను కొన్ని విషయాలు అయితే చెప్పడం మర్చిపోయాను. సో అవేంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ పిండి కలుపుకోవడానికి పాలతోటి అయితే కలుపుకోవాలండి. కాసి చల్లార్చిన పాలు అయితే బాగుంటాయి. ఈ విధంగా కలుపుకొని పిండిని ఖచ్చితంగా 10 నిమిషాలైనా సరే నానపెట్టుకోవాలండి. అండ్ అలాగే అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ పంచదారని అయితే నానపెట్టుకోవాలి. ఈ పిండి 10 నిమిషాలు నానిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలన్నా చేసుకోవచ్చు. ఏమిటోనండి, మా మమ్మీ నేర్పించిందనమాట గులాబ్ జాము. ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇది ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా అయితే చేస్తాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఆయిల్ అనేది మనకి బాగా కాగిపోకూడదండి. కొంచెం వేడైన తర్వాత మనం ఆయిల్కి సరిపడా ఉండలన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం పెంచుకున్నాం అనుకోండి, బాల్ సైజ్ ఏదైతే ఉందో అదైతే డబల్ అవుతుంది అనమాట. ఇంకా వాటిని తీసిన తర్వాత వేడిగానే పాకంలో వేసేయాలి. పాకం అనేది చల్లారకూడదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎందుకంటే గులాబ్ జామ్ అనేది మన చిన్నప్పటి నుంచి ఉన్న రెసిపీ కదా. ఇంకా ఆ రోజు భోజనం చేసేసి గులాబ్ జామ్ తినేసి పడుకున్నామండి. ఇంకా తెల్లారి కదా, పొద్దుటే 4 గంటలకైతే లేచాను నేను ఈరోజు. అందులోనూ సోమవారం కదండి, బాబు అయితే వెళ్ళిపోతాడు. ముందు రోజే అంతా క్లీనప్ అది కూడా చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే గుమ్మాలకి అది పసుపు రాసేసుకొని గుమ్మాలకి మామిడాకులు అండ్ అలాగే వేప మండలు కట్టుకున్నానండి. దేవీ నవరాత్రులు కదా, వేప మండలు చలవనమాట. మనం కట్టుకున్నాం అనుకోండి, మన ఇంటికి మనకి కూడా, అమ్మ మన ఇంట్లో ఉంటుంది కదా మనం పూజ చేసుకున్నప్పుడు, అందుకని చెప్పి వేప మండలు అయితే కట్టుకోవాలండి. తర్వాత తులసమ్మను కూడా పూరిచ్చేసుకొని ముగ్గు వేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నానండి. నిజంగా అండి, ఇలా అలంకరించుకొని గుమ్మం పచ్చగా ఉంటే చూడడానికి చాలా బాగుంటుందండి. వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్కి వచ్చేసి మినపగారెలు అయితే వేశానండి. చిన్నగా తీశాను వీడియో అనేది, అదండి వ్లాగ్ అనేది. అంతేనండి ఈ వ్లాగ్. ఇంతకీ మీకు వ్లాగ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్.